ఈరోజు మనము పూడూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ గ్రామస్తులైనటువంటి ఎక్స్ సర్పంచ్ నరసింహారెడ్డి గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు మల్లేశం గారు, బూత్ అధ్యక్షులు మరియు గ్రామస్తులు ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేశారు. ఈ స్కూల్ భవనం కూడా మనకు రూమ్లు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనాన్ని ఇచ్చారు. ఇక్కడ టేబుల్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసి మరి మా టీంకు మా శారద హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లకు, నర్సులకు అన్ని వసతులు కల్పించారు. సో ఈ రకంగా మాకు ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజలు చాలామంది షుగర్ ఉంది ఈ గ్రామంలో. సో షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ బ్లడ్ చెకప్ చేస్తున్నాం, బీపీ చెకప్ చేస్తున్నాము. షుగర్ హై లెవెల్ ఉన్న వాళ్ళకు ఆహారపు అలవాట్లపైన కూడా అడ్వైజ్ ఇస్తున్నాము. తర్వాత షుగర్ అనేది, బీపీ అనేది ఏంటంటే మందులే కాకుండా వాళ్ళు వ్యాయామము, తర్వాత ఆహారంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. రైస్ తగ్గించుకోవడం కానీ, లేక రొట్టెలు, కొర్రలు ఇవన్నీ ఎక్కువ వాడడం, ఇలాంటి అడ్వైజ్ కూడా పక్కన ఇక్కడ న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు. ఇంకొకటి, కొంతమందికి అనీమియా ఉన్న వాళ్ళకి, తర్వాత విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నాం. చిన్న గ్లూకోజ్ 100 ml మల్టీవిటమిన్ కూడా ఇస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనరు రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి వారి సమయం నుంచి పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు డాక్టర్ రామకృష్ణ. సో ఈరోజు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం కానీ, ఈ మెడికల్ క్యాంపుని దగ్గరుండి విజిట్ చేయడం కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ మన డాక్టర్ రాజశేఖర్ సార్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన్ని గత 15 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం సిటీలో. ఆయన సార్ ఉస్మానియాలో కూడా చేశారు, మేమందరం ఆయన స్టూడెంట్స్ అనుకోవచ్చు. సో చాలామంది డాక్టర్స్తో చాలా క్యాంపులు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం, సార్ అనేవి ఇప్పుడు పేపర్ ఆర్టికల్స్ రూపంలో చూడడం, లేదా వేరే వాళ్ళు చెప్తే వినడం, కానీ ఫిజికల్గా అటెండ్ చేయడం ఫస్ట్ క్యాంప్ నాది. ఇది సారు ఏదైతే ఏర్పాటు చేస్తారో దీనికి. సో ఇలా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పూర్ పీపుల్కి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి తెలియని కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఇలాంటి క్యాంప్స్ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి విలేజెస్లో, ఇంకా చాలా క్యాంప్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే వికారాబాద్ డిస్టికే కాకుండా అంటే స్టేట్ వైజ్ ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వైద్యులు వెళ్ళి ఫ్రీ మెడికల్ క్యాంపుల్స్ పెట్టి ఇంకా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సో మై బెస్ట్ విషెస్ టు ఆల్. ఇలాంటివి ఇంకా మళ్ళీ చేయండి. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ విషెస్ టు డాక్టర్ రాజశేఖర్ సార్. ఇటువంటి హెల్త్ క్యాంపులు ప్రతి గ్రామంలో ఇంకా విలేజ్ దాకా కూడా వెళ్ళి, తండలకు కూడా వెళ్ళి సార్ ఆధ్వర్యంలో ఇటువంటి క్యాంపులు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో వచ్చినప్పుడు పెద్దలు, చిన్నలు అందరూ ఈరోజు బాగానే మంది చూసుకోవడం జరిగింది. ఈ పూడూరు గ్రామంలో షుగరు, బీపీ, అది గ్యాస్ ట్రబుల్ కూడా ఉందని మాకు ముందు తెలుసు. దాన్ని నివారించనీకే డాక్టర్ల తరపున గ్రామానికి మంచి వాటర్ నుంచి వస్తుందా, ఫుడ్ నుంచి వస్తుందా, ఏమి నుంచి వస్తుందా అని ప్రజలకు తెలియజేసి ఆ షుగరు ముందు తరానికి రాకుండా చర్య తీసుకోవాలని, ఎందుకంటే డాక్టర్లకే సాధ్యమవుతుంది కాబట్టి డాక్టర్ల తరపున కోరుతున్నా. ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.